శూన్యం నుండి ఒక నగరాన్ని సృష్టించడం వింటుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టుంది కదా. నిజమే. కానీ తెలంగాణలో సరిగ్గా ఇదే జరగబోతోంది. ఫ్యూచర్ సిటీ అనే పేరుతో హైదరాబాద్కు పోటీగా లేదా దాన్ని మించిపోయేలా ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనే ఒక భారీ ప్రణాళిక సిద్ధమవుతోంది. అవును, చాలా పెద్ద ప్రణాళిక. అసలు ఈ ఫ్యూచర్ సిటీ కథేంటి? ఎందుకీ హడావుడి? దీని వెనుకున్న అసలు ప్లాన్ ఏంటో ఈరోజు కొంచెం లోతుగా తవ్వి చూద్దాం. తప్పకుండా. ఈ కథను అర్థం చేసుకోవడానికి మన దగ్గర చాలా ఆసక్తికరమైన ఆధారాలున్నాయి. ఒకవైపు టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ లాంటి పత్రికల్లో వచ్చిన కథనాలు, ఓకే. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఉత్తర్వులు. వీటికి తోడు ఈ ప్రాజెక్ట్ వెనుకున్న ఆర్థిక లక్ష్యాలను వివరించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వివరాలు. అంటే అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ మొత్తం వ్యవహారంపై ప్రజల్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న వాడివేడి చర్చలు కూడా మన దగ్గరున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే ఒక పెద్ద చిత్రం కనిపిస్తుంది. కరెక్ట్. అంటే ఈ ఆధారాలన్నిటినీ కలిపి ఈ ఫ్యూచర్ సిటీ అనే కల వెనుక ఉన్న వాస్తవాలేంటి, భారీ వాగ్దానాలు, పర్యావరణ లక్ష్యాలు, వాటికి ప్రభుత్వపరంగా జరుగుతున్న ఏర్పాట్లు, అదే సమయంలో దీని చుట్టూ అల్లుకున్న రాజకీయ వివాదాలు, వీటన్నిటినీ కూలంకషంగా చర్చిద్దాం. సరే, మొదలు పెడదాం. ఈ ప్లాన్కి గుండెకాయ లాంటిది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, అంటే ఎఫ్సిడిఏ అంటున్నారు. అసలు దీని స్వరూపమేంటి? ఎంత పెద్దది ఈ ప్రాజెక్ట్? ఇది మాటల్లో చెప్పేంత చిన్న ప్రాజెక్ట్ కాదండి. అదసంగతి. అవును. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం చూస్తే మొత్తం 1.5 లక్షల ఎకరాల ప్రణాళిక ఇది. 1.5 ఎకరాలా? ఊహించుకోండి, హైదరాబాద్ నగరం దాదాపు ఇంతే విస్తీర్ణంలో ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మొదటి దశలో ఒక 30,000 ఎకరాల కోరేరియా మీద దృష్టి పెట్టారు. 30,000 ఎకరాలు? అదంటే ఎంత ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. పోల్చి చెప్పాలంటే? సులభంగా అర్థం కావాలంటే మన హైదరాబాద్లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, ఈ మూడింటిని కలిపితే ఎందుంటుందో ఓకే, దాదాపు అంతకంటే రెట్టింపు కేవలం ఈ కోర్ ఏరియా మాత్రమే. ఈ ఏరియాలోనే నగరం యొక్క ఆత్మను నింపబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అంటే ఏఐ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్, ఇలా ప్రతిదానికి 100 ఎకరాలు కేటాయించారు. అంటే కేవలం ఐటీ సర్వీస్లే కాకుండా పరిశ్రమలకు కూడా పెద్దపీట వేసినట్టున్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ కోసం ఏకంగా 4,200 ఎకరాలు. అవును. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 3,600 ఎకరాలు కేటాయించడం చూస్తుంటే ఇది కేవలం మరో రియల్ ఎస్టేట్ వెంచర్గా కాదనిపిస్తోంది. దీనికి స్ఫూర్తి ఎక్కడుండొచ్చింది? అవును, ఈ ప్రణాళిక వెనుక ఒక స్పష్టమైన అంతర్జాతీయ స్ఫూర్తి కనిపిస్తోంది. దక్షిణ కొరియాలోని ఇన్షియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్. ఓ, దక్షిణ కొరియానా? ఇన్షియాన్ మోడల్ అంటారే అదా? కరెక్ట్, సరిగ్గా అదే. ఇన్షియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ నమూనాను ఇక్కడ అనుసరించాలని చూస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ ఫ్యూచర్ సిటీ కేవలం హైదరాబాద్పై ఒత్తిడి తగ్గించడానికి కడుతున్న శాటిలైట్ టౌన్షిప్ కాదు. ఇది తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న ఒక పెద్ద ఆర్థికపరమైన జూదం. ఆర్థికపరమైన జోదం? ఆ మాట కొంచెం బలంగా ఉంది. ఎందుకలా అంటున్నారు? ఎందుకంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వివరాలు అదే చెబుతున్నాయి. 2034 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ $1 ట్రిలియన్? ఇంకా 2047 నాటికి $3 ట్రిలియన్ చేర్చాలనేది వారి లక్ష్యం. ఆ లక్ష్యం చేరుకోవాలంటే ప్రస్తుతమున్న పరిశ్రమలు, హైదరాబాదు నగరం మాత్రమే సరిపోవు. హైదరాబాద్ బయట ఒక కొత్త ఆర్థిక కేంద్రాన్ని, ఒక కొత్త గ్రోత్ ఇంజన్ను సృష్టించాలి. ఓకే, ఇప్పుడు అర్థమవుతోంది. ఈ ఫ్యూచర్ సిటీ ఆ ప్రణాళికకు గుండెకాయ లాంటిది అన్నమాట. సరిగ్గా. మరి ఈ సియుఆర్ఈ, ప్యూర్ఆర్ఈ, ఆర్ఏఆర్ఈ అని రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించారట కదా. ఆ కాన్సెప్ట్లో ఈ నగరం ఎక్కడ సరిపోతుంది? మంచి పాయింట్ అడిగారు. క్యూర్ అంటే హైదరాబాద్ లాంటి కోర్ అర్బన్ రీజియన్, రార్ అంటే గ్రామీణ వ్యవసాయ ప్రాంతాలు, ఇక ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ. పెరి అర్బన్ అంటే నగరానికి ఆనుకుని ఉండి తయారీ, పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చే ప్రాంతం. ఈ ఫ్యూచర్ సిటీని ఆ ప్యూర్ జోన్లో ఒక ఆయువు పట్టుగా తీర్చిదిద్దాలన్నది ప్రణాళిక. అందుకే వ్యూహాత్మకంగా ఎయిర్పోర్టుకి, ఔటర్ రింగ్ రోడ్డుకి, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఖచ్చితంగా. లొకేషన్ 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 అంటారు కదా, అది ఇదే. ఒక్క నిమిషం. అంటే కనెక్టివిటీనే ఇక్కడ కింగ్ మేకర్ అన్నమాట. నిస్సందేహంగా. హైదరాబాద్లో పశ్చిమ, ఉత్తర ప్రాంతాలు ఇప్పటికే దాదాపు సంతృప్త స్థాయికి చేరుకున్నాయి.
ఇప్పుడు అభివృద్ధిని దక్షిణ ప్రాంతానికి విస్తరించాలనేది ప్రభుత్వ ఆలోచనగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్లాన్స్ అన్నీ వింటుంటే చాలా గ్రాండ్గా ఉన్నాయి. కానీ ఇంత భారీ నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు పర్యావరణం సంగతేంటి? ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల కాలుష్యం ఇప్పటికే పెద్ద సమస్య. ఈ కొత్త నగరం ఆ సమస్యను మరింత పెంచుతుందా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. బహుశా ఈ ప్రాజెక్ట్లో అత్యంత ఆసక్తికరమైన అంశం కూడా ఇదే. అవునా? అవును. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీ లేదా BFC అని పిలుస్తూ దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో పట్టణ ప్రదేశంగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెట్ జీరో అనే పదం ఈ మధ్య తరచుగా వింటున్నాం. వినడానికి చాలా బావుంది. కానీ ఆచరణలో దీని అర్థమేంటి? నిజంగా సున్నా కాలుష్యం సాధ్యమా? మంచి ప్రశ్న. నెట్ జీరో అంటే సున్నా కాలుష్యమని కాదు. కాదా? కాదు. నగరం తన కార్యకలాపాల ద్వారా ఎంత కర్బన ఉద్గారాలను అంటే కార్బన్ ఎమిషన్స్ ఉత్పత్తి చేస్తుందో అంతే మొత్తాన్ని అక్కడ పచ్చదనం ద్వారా లేదా ఇతర టెక్నాలజీల ద్వారా తిరిగి శోషించుకోవటం. అంటే వాతావరణంలోకి కొత్తగా కర్బనాన్ని చేర్చకపోవటం. ఓ, అదా విషయం. అందుకే ఈ నగరం కోర్ ఏరియాలో సగం అంటే దాదాపు 15,000 ఎకరాలను 15,000 ఎకరాలను దీనికోసం కేవలం అడవులు పచ్చదనం కోసమే కేటాయించారు. ఇది ఆ బ్యాలెన్స్ కోసమే. నగరం మొత్తం పునరుత్పాదక ఇంధనంపై నడుస్తోంది. యుటిలిటీస్ అన్నీ భూగర్భంలో ఉంటాయి. శిలాజ ఇంధన వాహనాలకు ప్రవేశం ఉండదు. అంటే ఇది కేవలం పర్యావరణ స్పృహతో తీసుకున్న నిర్ణయం అంటారా? లేక దీని వెనుక మరేదైనా రాజకీయ అవసరం ఉందా? ఎందుకంటే ఇంతకుముందు ఇదే ప్రాంతంలో ఫార్మాసిటీ ప్రతిపాదన వచ్చినప్పుడు దానివల్ల వచ్చే కాలుష్యం గురించి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు వాళ్లే అధికారంలో ఉన్నారు. మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఈ గ్రీన్ వాగ్దానానికి ఆ పాత ఆందోళనలకు ప్రత్యక్ష సంబంధముంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ కాలుష్యం గురించైతే గొంతెత్తారో ఇప్పుడు అధికారంలోకొచ్చాక దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత వారిపై ఉంది. కరెక్ట్. అందుకే ఈ కొత్త లైఫ్ సైన్సెస్ జోన్లో అత్యధిక కాలుష్యానికి కారణమయ్యే బల్క్ డ్రగ్స్ తయారీని అనుమతించబోమని స్పష్టంగా చెప్తున్నారు. అంటే సమస్య అదే, ప్రాంతం అదే, కాని పరిష్కారం పేరు మార్చారు. మరి ఈ గ్రీన్ ఫార్మా అనేది నిజంగా కాలుష్యాన్ని ఆపగలదా? లేక ఇది కూడా ఒక కొత్త పేరుతో పాత సారానే అమ్మే ప్రయత్నమా? ఇది కొంచెం సంక్లిష్టమైన విషయం. గ్రీన్ ఫార్మా అంటే బల్క్ డ్రగ్స్ కాకుండా ఫార్ములేషన్స్, వ్యాక్సిన్ల తయారీ, బయోటెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి వాటిపై దృష్టి పెట్టడం. ఓకే. వీటి వల్ల వచ్చే కాలుష్యం బల్క్ డ్రగ్ పరిశ్రమతో పోలిస్తే చాలా తక్కువ. అయితే సున్నా కాలుష్యం అని చెప్పలేం, కాని కాలుష్య భారాన్ని అంటే పొల్యూషన్ లోడ్ని గణనీయంగా తగ్గించే ప్రయత్నమైతే జరుగుతోంది. దీనికి తోడు గ్లోబల్ సమ్మిట్లో ప్రస్తావించిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి కూడా పర్యావరణంపై ప్రభుత్వానికి ఉన్న దృష్టిని సూచిస్తున్నాయి. పాత ఆరోపణల నుండి బయటపడటానికి నెట్ జీరో అనే దాన్ని ఒక కవచంలా వాడుకుంటున్నారనే వాదన ఉన్నప్పటికీ కాగితంపై మాత్రం ఇది ఒక పటిష్టమైన పర్యావరణ ప్రణాళికలాగే కనిపిస్తోంది. ఈ ప్లాన్స్ అన్నీ కాగితంపై అద్భుతంగా ఉన్నాయి. కాని ప్రభుత్వం నిజంగానే రంగంలోకి దిగిందా? లేక ఇవన్నీ ఎన్నికల వాగ్దానాల్లాంటివేనా? గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. పరిపాలనాపరంగా చాలా ముఖ్యమైన అడుగుపడింది. అదెలా? ప్రభుత్వం GOMS No. 68 అనే ఉత్తర్వును జారీ చేసింది. దీని ప్రకారం ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చే 36 రెవెన్యూ గ్రామాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ అంటే HMR నుండి వేరుచేశారు. అంటే అధికారికంగా ఒక కొత్త పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేసేశారన్నమాట. HMDA నుండి గ్రామాలను వేరుచేయడమంటే అర్థమేంటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది? దాని అర్థం ఆ 36 గ్రామాల అభివృద్ధి, ప్రణాళిక, అనుమతుల బాధ్యత ఇకపై HMDAకు ఉండదు. అన్నీ ఈ కొత్తగా ఏర్పడిన FCDA చూసుకుంటుంది. ఆసక్తికరంగా ఉంది. అవును. రంగారెడ్డి జిల్లాలోనే ఇబ్రహీంపట్నం, కందుకూరు, మంచాల్, యాచారం మండలాల్లోని అనేక గ్రామాలు దీని కిందకు వస్తాయి. ఇది ఒక రకంగా ఈ ప్రాజెక్ట్ కోసం ఒక ప్రత్యేక రాజ్యాన్ని సృష్టించడం లాంటిది. ఇది ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో చూపిస్తుంది. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత వేగంగా ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా దీనిపై భిన్నాభిప్రాయాలు, వివాదాలు కూడా ఉండే ఉంటాయి కదా? అందరూ దీన్ని స్వాగతిస్తున్నారా? అస్సలు లేదు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. చెక్కండి. ఈ ప్రణాళికపై అందరూ ఏకీభావంతో లేరు. ముఖ్యంగా దీని వెనుక ఒక పెద్ద రాజకీయ, ఆర్థిక కుట్ర దాగి ఉందని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుట్ర? అవును.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఆరోపణ ప్రకారం ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను, ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్ మార్కెట్ను ఉద్దేశ్యపూర్వకంగా దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నం. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను దెబ్బతీయాలని ఒక ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది? దీని వెనక తర్కమేంటి? ఈ విషయంపై సోషల్ మీడియాలో జరిగిన చర్చల్లో ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి? రెడిట్ లాంటి వేదికలపై జరిగిన చర్చలను నిష్పక్షపాతంగా పరిశీలిస్తే 2 బలమైన, పరస్పర విరుద్ధమైన వాదనలు కనిపిస్తున్నాయి. అవేంటి? మొదటి వాదన కుట్ర సిద్ధాంతం. దీని ప్రకారం కొత్త ప్రభుత్వం తమకు రాజకీయంగా, ఆర్థికంగా ఆసక్తి ఉన్న దక్షిణ హైదరాబాద్ ప్రాంతంలో అభివృద్ధిని కేంద్రీకరించి, గత ప్రభుత్వ హయాంలో విపరీతంగా అభివృద్ధి చెందిన పశ్చిమ హైదరాబాద్ ప్రాబల్యాన్ని తగ్గించాలని చూస్తోంది. అంటే ఒక ప్రాంతాన్ని తగ్గించి మరో ప్రాంతాన్ని పెంచాలని చూస్తున్నారా? వాళ్ల వాదన అదే. ముచ్చర్ల ఫార్మసిటీ, ఏఐసిటీ వంటి ప్రకటనలన్నీ పశ్చిమ హైదరాబాద్లోని పెట్టుబడిదారులలో భయాన్ని సృష్టించి పెట్టుబడులను దక్షిణానికి మళ్లించే ఎత్తుగడ అని వారి వాదన. ఈ వాదనకు మద్దతుగా వాళ్ళేమైనా ఆధారాలు చూపిస్తున్నారా? అవును, కొన్ని గణాంకాలను ఉటంకిస్తున్నారు. ఉదాహరణకు, జీహెచ్ఎంసీకి భవన నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం గతంతో పోలిస్తే దాదాపు 300 కోట్లు తగ్గింది. ఓ. అలాగే దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ప్రైమ్ రెసిడెన్షియల్ మార్కెట్ వృద్ధి నెమ్మదించిందని కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి. ఈ పరిణామాలన్నిటికీ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తున్నారు. ఇదొక వాదన. మరి దీనికి పూర్తి భిన్నంగా ఉన్న రెండో వాదనేంటి? రెండో వాదన మధ్యతరగతి వర్గం కోణం నుండి వస్తుంది. వాళ్లేమంటున్నారంటే, రియల్ ఎస్టేట్ ధరలు తగ్గితే తప్పేంటి, అది మంచి విషయమే కదా అని. అది కూడా కరెక్టే కదా. అదే వాళ్ల పాయింటు. గత ప్రభుత్వ హయాంలో పశ్చిమ హైదరాబాద్లో భూముల ధరలు, ఇళ్ల ధరలు ఆకాశాన్నంటాయని, సామాన్య మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు అనేది ఒక కలగానే మిగిలిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ను స్థిరీకరించి ధరలను అందుబాటులోకి తెస్తే అది మధ్యతరగతికి మేలు చేస్తుందని వారి వాదన. ఆసక్తికరంగా ఉంది. అంటే ఒకే చర్యను ఒక వర్గం కుట్ర అని చూస్తుంటే మరో వర్గం సంస్కరణ అని చూస్తోందన్నమాట. సరిగ్గా అదే. ఒకవైపు ఇది పశ్చిమ హైదరాబాద్లోని పెట్టుబడిదారులను దెబ్బతీసే కుట్ర అని కొందరంటుంటే, మరోవైపు ఇది మార్కెట్ను సరిచేసి మధ్యతరగతికి మేలుచేసే ప్రయత్నమని మరికొందరు వాదిస్తున్నారు. నిజం ఈ రెండిటి మధ్య ఎక్కడో ఉండుంటుంది. అవును. ఒక కొత్త అభివృద్ధి కేంద్రాన్ని సృష్టించినప్పుడు పాత కేంద్రంపై ప్రభావం పడటం సహజం. అయితే అది ఉద్దేశపూర్వకంగా జరుగుతోందా లేక అభివృద్ధి ప్రక్రియలో భాగమా అన్నదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ముగింపుగా చూస్తే, ఒకవైపు దక్షిణ కొరియా స్ఫూర్తితో $1 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాలతో పర్యావరణహితమైన నెట్ జీరో అనే ఒక గొప్ప ఆశయంతో ఒక నగరాన్ని నిర్మించాలనే అద్భుతమైన ప్రణాళిక కనిపిస్తోంది. దీనికి ప్రభుత్వ అధికారిక మద్దతు, జీవోలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థులను, గత ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన వర్గాలను దెబ్బతీయడానికి, రియల్ ఎస్టేట్ మార్కెట్ను తమకనుకూలంగా మార్చుకోవడానికి వేసిన ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడ అనే బలమైన ఆరోపణలు, సందేహాలు కూడా ఉన్నాయి. అంటే ఒకవైపు గొప్ప భవిష్యత్ ప్రణాళిక, మరోవైపు క్షేత్రస్థాయిలోని కఠినమైన ఆర్థిక, రాజకీయ వాస్తవాల మధ్య ఉన్న ఘర్షణ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కొత్త నగరం యొక్క ప్రణాళికలు, లక్ష్యాలను మనం వివరంగా చూశాం. అయితే ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలివెళ్లాలి. తప్పకుండా. మనకు దొరికిన ఆధారాల్లో విహారీ ప్రాజెక్ట్స్ వారి ఒరైజా ఫార్మ్లాండ్స్ బ్రోషర్ ఒకటుంది. వారు కూడా దాదాపు ఇదే ఫ్యూచర్ సిటీ రాబోతున్న ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్స్, క్లబ్ హౌజ్లతో కూడిన విలాసవంతమైన ఫామ్ ప్లాట్లను అమ్ముతున్నారు. ఓ, అంటే ప్రైవేట్ ప్లేయర్స్ కూడా అక్కడ యాక్టివ్గా ఉన్నారా? చాలా యాక్టివ్గా. ఇది మనల్ని ఆలోచింపజేయాలి. ఒకవైపు ప్రభుత్వం ఒక ఫ్యూచర్ సిటీ అనే మహానగరాన్ని నిర్మించాలని ప్రణాళిక రచిస్తోంది. మరోవైపు అదే నేలపై ప్రకృతికి దగ్గరగా ప్రశాంతమైన జీవితం గడపండి అంటూ ప్రైవేటు కంపెనీలు చిన్న చిన్న కలలను అమ్ముతున్నాయి. ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలోని భవిష్యత్ మహానగర దృష్టి, అదే నేలపై అల్లుకుంటున్న ప్రైవేట్ కలలు. అవును. ఈ రెండూ ఎలా కలిసి ప్రయాణిస్తాయి? ఒకరి కల మరొకరి పీడకలగా మారే అవకాశముందా?